హైదరాబాద్ రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ తయారీ కోసం సర్వే నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. త్వరలోనే పూర్తి ప్రాజెక్టు డిపిఆర్ సిద్ధం చేస్తామంటున్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. ఇప్పటికే నార్త్ ఫేజ్ లో అలైన్మెంట్ సర్వే పూర్తయిందన్నారు. మల్టీ మోడల్ రైల్వే ప్రాజెక్టు వస్తే హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకం కానుందంటున్నారు రైల్వే అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ త్వరలోనే ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు రాబోతోంది. దేశంలోనే మొదటిసారి ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టును చేపట్టనుంది రైల్వే శాఖ. ఇందుకు సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వేకు కేంద్ర అనుమతులు మంజూరు చేసింది. గతేడాది డిసెంబర్లో జరిగిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భువనగిరి ఎంపీ చామల రూల్ 377 కింద ఈ ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై కేంద్ర రైల్వే శాఖ స్పందిస్తూ ఈ నెల 6న లేఖ రాశారు. RRR వెంటే ఈ రైల్వే లైన్ ఉండేలా అలాట్మెంట్ ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం సంప్రదింపులు జరుపుతుందని మంత్రి రవనీత్ సింగ్ తెలిపారు. డిపిఆర్ సిద్ధమైన తర్వాత ప్రాజెక్టు మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇతర వాటాదారులతో చర్చలు జరపాల్సింటుందని చెప్పారు. నీతి ఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖల నుంచి తుది అనుమతులు, వ్యయ అంచనాల ఆమోదం పొందాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న RRR కు ఆనుకొని రీజనల్ రైలు ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకునే శాటిలైట్ స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు దక్షిణ మధ్య రైల్వే CPRO శ్రీధర్. హైదరాబాద్ నగరానికి 6 మార్గాల నుంచి రైల్వే లైన్లు కనెక్ట్ అవుతాయని వివరించారు. సౌత్ నార్త్ నుంచి వచ్చే సరుకు రవాణా రైళ్లు కూడా ఈ రూట్లో సిటీకి వస్తున్నాయని వివరించారు. దీంతో సిటీపై తీవ్రంగా ఒత్తిడి పెరుగుతోందన్నారు. వీటిని దూరంగానే డైవర్ట్ చేయగలిగితే సిటీలో ఉన్న స్టేషన్లలో ప్రయాణికుల రైళ్లను మరింత మెరుగ్గా ఆర్గనైజ్ చేయవచ్చంటున్నారు అధికారులు. ఈ 6 లైన్స్ ఏవైతే వచ్చి కనెక్ట్ అవుతున్నాయో సిటీలో, వాటిని కనెక్ట్ చేస్తూ అక్రాస్ ఒక సర్క్యులర్గా ఈ రీజనల్ రింగ్ రైల్ రాబోతూ ఉంది. దీనివల్ల ముఖ్య బెనిఫిట్ ఏమొస్తుందంటే, ఇప్పుడు చాలా నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ ఇలా అన్ని డైరెక్షన్లో గూడ్స్ ట్రాఫిక్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా ఇటు సికింద్రాబాద్ నుంచి కానీ కాచిగూడ నుంచి కానీ వెళ్ళే పరిస్థితి. సో మనకి ఇక్కడ ఉన్న సబర్బన్ MMTS ట్రైన్స్ కావచ్చు, లేదంటే ప్యాసింజర్ ట్రైన్స్ కావచ్చు, వాటి మూమెంట్లో ఈ గూడ్స్ ట్రాఫిక్ రావడం వల్ల కంజెషన్ వస్తుంది. సో సిటీకు రావాల్సిన అవసరం లేని గూడ్స్ ట్రాఫిక్ రావడం వల్ల ఇబ్బందులు. సో దాన్ని అలా బైపాస్ చేసేందుకు అవకాశం ఉంది. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తరం వైపు అలైన్మెంట్ సిద్ధమైంది. దానికి అనుగుణంగానే రైల్వే లైన్ తెచ్చేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. దక్షిణం వైపు అలైన్మెంట్ కూడా పూర్తయితే దాని ప్రకారం రైల్వే ప్రాజెక్టు ఉంటుందంటున్నారు అధికారులు. మేడ్చల్, వికారాబాద్, మెదక్, గజ్వేల్, యాదాద్రి జిల్లాలను కలుపుతూ రైల్వే లైన్ వెళ్తోంది. ఇందులో చిట్యాల, మేడ్చల్, వికారాబాద్, షాద్నగర్ స్టేషన్లు కీలకంగా మారతాయంటున్నారు. రైల్ ఫ్లైఓవర్స్ వస్తాయని చెప్తున్నారు. నార్త్ పోర్షన్ డిపిఆర్ వచ్చే నెల కేంద్రానికి ఇవ్వనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు రావడము, అలాగే తర్వాత స్టేట్ గవర్నమెంట్ రీజనల్ రింగ్ రోడ్ RRRని కూడా తీసుకొస్తుంది. సో రైల్వే పోర్షన్ ఏదైతే ఉందో రీజనల్ రింగ్ రైల్, ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే వస్తుందో దాన్ని ఆనుకునే ఇప్పుడు ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో నార్థన్ పోర్షన్లో రీజనల్ రింగ్ రోడ్ ఫైనల్ అయింది, అలైన్మెంట్ ఫైనల్ అయింది. సో దాన్ని ఆనుకునే రీజనల్ రింగ్ రైల్ కూడా ఇప్పుడు సర్వే ఆల్మోస్ట్ కంప్లీషన్కి వచ్చింది, అలైన్మెంట్ కూడా ఫైనల్ అయింది. సో నార్థన్ పోర్షన్ డిపిఆర్ని త్వరలోనే సబ్మిట్ చేయబోతా ఉన్నాం. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందని, ఇది ఎప్పటికి పూర్తవుతుందనే దానిపై ఖచ్చితమైన గడువును ఇప్పుడే చెప్పలేమంటున్నారు అధికారులు. ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయంటున్నారు అధికారులు. ప్రాజెక్టు వ్యయం, ల్యాండ్ యాక్విజిషన్, ఇతర నిర్మాణ ఖర్చులపై పూర్తి వివరాలతో డిపిఆర్ పూర్తయితే మరింత క్లారిటీ రానుంది. ప్రస్తుతం హైదరాబాద్ విస్తరిస్తుండటంతో ఫ్యూచర్ అవసరాలు, రవాణా అవసరాలు బాగా పెరుగుతాయంటున్నారు ఎక్స్పర్ట్స్. సీఎం, మంత్రులు ఈ ప్రాజెక్టుపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతిపాదిత 100 మీటర్ల వెడల్పు RRR కారిడార్లో 70 మీటర్లు ఎక్స్ప్రెస్ వే కోసం 30 మీటర్లు రైలు మార్గం ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టులో నార్త్ వైపు అలైన్మెంట్ సర్వే రెడీ అయ్యిందని, సౌత్ వైపు అలైన్మెంట్ సర్వే చేపట్టాల్సి ఉందంటున్నారు. మరో 3 నుండి 4 నెలల్లో ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్టు డిపిఆర్ పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు.